ఈరోజు వంకాయ వెండి చేపల కర్రీ అయితే వండుతున్నాను. వంకాయలు, టమాటాస్ ఒక 5, ఒక ఆనియన్, పచ్చిమిర్చి 4-5. ఇదేమో ఒక చేప అయితే సరిపోయిద్ది. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది పెడతాను. చూడండి, అన్నీ కోసేసాము. ఇవి వచ్చేసి ఉప్పు చేప ముక్క ఇందాక చూపించాను కదా, అది. ఏమో వంకాయలు, ఇవి ఏమో టమాటాసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇవి మొత్తం కట్ చేసేసాము. ఇప్పుడు కూర అదే కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం, చూద్దాం. ఒక వెరైటీది మూకుడు అయితే పెట్టుకుందాం కర్రీ ప్రిపేర్ చేయడానికి. స్టవ్ వెలిగిచ్చేసా, ఆయిల్ అయితే వేద్దాం. ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ఉప్పు చేప ముక్కలు వేద్దాం. ఇవేమో చిల్లుతున్నాయి చూడండి, తడి వేసేసాను కదా అందుకని చెప్పి. చూడండి ఎలా చిల్లుతున్నాయో. ఇవైతే కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. అవి వేపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎలా వచ్చినాయి గోల్డ్ కలర్లోకి. కొంచెం ఉంటే మాడి మసవుతాయి, అందుకని చెప్పి ఇవి తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. తీస్తున్నాను, గిన్నె ఏమో ఎక్కడో ఉంది, ఏం మాడిపోతున్నాయి. అయితే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. చూసారా, ఇంకా బాగా ఇదిగా ఉంటే చేదు వచ్చేస్తే, బాగా బ్లాక్ కలర్లోకి వస్తే. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేద్దాం. చూడండి, ఆనియన్స్ వేసేపటికి నూనె గింజలు అనేది మీద పడిపోయింది. ఇవి బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు అనేది వేస్తాం, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వంకాయ ముక్కలు అనేది వేస్తున్నాను. చూడండి, చూసారా. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేద్దాం. ఉప్పు వేస్తే ఏంటంటే వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఈ పెద్ద ఉప్పు ఉంది కదా, అది అయిపోయి వచ్చింది, అందుకే కొద్దిగా వేసాను. లేదు ఉప్పు కూడా తిప్పుదాము, కలుపుదాము మొత్తం కలిసేలాగా. చూసారా, ఈ మగ్గిన తర్వాత టమాటాస్ అయితే వేద్దాము. ముందు ఇది మూత అయితే వేద్దాం. ముందుగా ఎలా ఉడికినాయి కదా, ఇలా మగ్గిపోవాలి. అలా మగ్గిపోతే బాగుండుద్ది. మళ్ళీ పులుపు అనేది తగిలితే ఇదిగా ఉడకదు ముక్క అనేది. ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు అనేది వేసేస్తున్నా. ఇవి కూడా బాగా మగ్గాలి. చూడండి, ఇది కూడా మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తా. చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను కూరలో సరిపడంత. చూడండి, నేను టమాటాస్ కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కొద్దిగా వేసాను చింతపండు. ఈలోగా అవి మగ్గుతూ ఉంటాయి అని చెప్పి నేను చింతపండు నానబెట్టాను. వంకాయ ముక్కలు చూడండి ఎలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఉప్పు వేసాను, కొంచెం పసుపు, కారం వేసాను కదా. ఇవి కొంచెం మగ్గాలి, 5 minutes మగ్గనిద్దాం. చూడండి ఎలా మగ్గింది కదా. చింతపండు రసాన్ని అయితే పోద్దాం. నేనైతే ఇలా కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసాను, కలిపాను. మనకి రుచికి సరిపడా పులుపు అనేది చూసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు కొంచెం మగ్గితే బాగుంటుంది. మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తా. చూడండి, వచ్చాడు కోడిగుడ్డు అయితే ఇచ్చాడు. తిన్నావారా? తిన్నావా? ఏం కూర? ఏం కూర? చారా? ఏం చారు? పప్పు చారా? తిన్నావా నిజంగా? సరే, బాయ్. సబ్స్క్రైబ్ అను. మా ఓడికి అంత దాకా రాదులే. అమ్మో, మా ఓడికి రాదంట. రిషి, నీ పేరేంటి? రిషి.
మా వాడు కొంచెం హెచ్చు ఎక్కువేలేండి. చూడండి మా వాడు ఇప్పుడే వెళ్ళి అంగన్వాడికి వెళ్ళి వచ్చాడు. టైం ప్రిపేర్ అవుతుంది. చూసారా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వెండి చేపలు ఉన్నాయి కదండి, అవి వేపుకున్నాయి, అవి అయితే వేసేద్దాం. ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసేసాను. ఒక తిప్పటం కర్రీ. చూసారా, ఇది వంకాయ కర్రీ వెండి చేపలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.